దీనికోసం యూజ్ చేస్తున్నాను బలి దీనికోసం యూజ్ చేస్తున్నారు ఇది రూమ్ అన్నది 2 రూమ్ ఇది కలిగి ఉండి వరండా చెప్పలేదు జరిగే చెప్పాలి దాన్ని చెప్తే మనం చేసి వెళ్ళాం. శాంతంగా ఉందా నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట కొనుక్కునే మంచి ఇంట్లో కొనుక్కోండి చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా మేము తనకే తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. ఇందాక మా ఊరేళ్ళు నన్ను ఉడికిచ్చినాను ఆయన ఈడొక్క ఆడెక్కేసుకొని అంతా మా ఊరెళ్ళే. వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించే ఆడికి వాడి పిల్లల్ని మందికి ఉరికికుంటాం వాళ్ళే వేసుకోరా మీకు ఇచ్చామని అదే ఓట్లేసినందుకమ్మా ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉండని 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్ల వల్ల మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. బయటనే కొనుక్కున్నాను ఆయన కొనుక్కొచ్చే 7 వేల శుభ్రాలు అంటే లేదు నేను లేదంటారు అండి అని గాడి తీసుకొచ్చి ఈడకొచ్చినారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను 2 మొట్టలో పుల్లాటి వెళ్తాయినా ఇంకొక ఆయన దొబ్బి ఉరికిచ్చినాను ఆయన నా ముందనే కొట్టారు. అంతా మా ఊరెళ్ళానైనా కొత్తలు అంతా మా ఊరు. ఆ ముసలిని చంపి ఏం చేస్తారు? ముసలిని చంపితే ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి నా ముందే చంపుతారో ఏముంటుందో ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటుంది. ఎందుకు అట్లా? ఓట్లు వేసినామని లంజనా పట్ల ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేతం సార్ ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష అంటే ఏం చేద్దాం 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో ఇది సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను నన్ను ఎవరు ఇక్కలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారా మీరు అని రాత్రితో బండతో 3 వారు 4 సావలే అని కొట్టాను సార్. మొత్తం 30 మంది సార్. ఎవరున్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా
రామకృష్ణారెడ్డి. ఏదో పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు, పొలం విషయం కాదు సార్. కాదు. ఓటు బాస్ అయినా చెప్తాను నేను. సార్ రాజకీయం వల్ల ఇది సార్. దాంట్లో వాళ్ళల్లా కలిసి సార్ నేనైతే దూరం చూశాను 30 మంది. మా నాయన చనిపోయి ఎప్పుడు వచ్చాను కానీ వీడియో తీయలేకపోయింది. వచ్చే నీళ్ళు కానీ నమ్ముతారని. మా పొలాలు ఏం నీళ్ళంట సార్, మా పొలాలు ఏమి ఎట్టబత్తారో చూస్తామని. నువ్వు ఆటాలు ఎట్లా చూస్తావురా? నూరు పొలాలు ఎట్టేస్తా ఉంటాడు వాడంతా. ఇవన్నీ చూసింది సార్ నేనైతే.